జై శ్రీరామ్. మిత్రులారా, మీరు ఈ మధ్య చూస్తున్నారు పేపర్లో కానీ టీవీలో కానీ చాలామంది మహిళలు వాళ్ళ కుటుంబ సభ్యులను హత్య చేయడము, జైల్లో ఉండడము, ఇవన్నీ కూడా. దీనికంతా కారణం ఏంటి? అసలు తల్లిదండ్రుల పెంపకమా, లేకుంటే తల్లిదండ్రులను ఎదిరించాలనే మనస్తత్వమా ఏంటి? ఎందుకంటే ముందుగా చూస్తున్నాము మనం, ఎక్కడో నాగర్ కర్నూలు స్వాతి భర్తను చంపేసి ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెట్టడము. ఇక శివజ్యోతి అని కానిస్టేబుల్ భార్య విశాఖపట్నంలో, అక్కడ ఆమె కానిస్టేబుల్ను చంపేసి ప్రియునితో జీవితం సాగించాలి అనుకొని కానిస్టేబుల్ను చంపేసింది. ఇలా ఇటు చాలామంది అన్నమాట. ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు, రాజస్థాన్ అయినా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇంకా ఏ రాష్ట్రంలో అయినా ఇదే జరుగుతుంది అనమాట. ఎవరి కోసమో ఎవరినో పెళ్లి చేసుకోవాలి అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్తను చంపేస్తే ఇంకా బాగా మంచిగా ఉన్నవాడిని పెళ్లి చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఎంత ప్రేమతో చూసుకున్నా కూడా ఆ ప్రేమికుని కోసము కుటుంబ సభ్యుల్ని హత్య చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు కోరట్లలో చూశారు కదా, దీప్తి చందన అని. ఆ చందన అనే చిన్న అమ్మాయి, అదే డిగ్రీ చదువుతున్న అమ్మాయి, వాళ్ళ అక్క దీప్తిని చంపేసి ఎవరితోనో పోవాలని ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఏంది వీళ్ళ మనస్తత్వం ఏంటి కారణం? ఇట్లా హత్య చేస్తే పారిపోవచ్చు అనుకుంటున్నారు. ఎక్కడ పారిపోతారు? పోలీసులు ఎక్కడున్నా కూడా పట్టుకుంటారు. తర్వాత ఏంటి, వాళ్ళ ఈ హత్య ద్వారా బాధపడిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళను వదిలిపెట్టరు. అది గుర్తించకుండా చాలామంది ఏం చేస్తున్నారు, ఏమో హత్య చేసి మేము పారిపోవచ్చు, లేకుంటే వేరే వాళ్ళ మీద నింద వేయచ్చు, లేకుంటే మనము ఈ సాక్ష్యాలన్నీ కూడా తుడిపేసేయచ్చు అని అనుకుంటున్నారు. కానీ సాక్ష్యాలు తుడిపేయడం ఎవరి చేత కాదు, వాళ్ళు అనుకోవడమే అంతే. కానీ ఇప్పుడు చాలామంది ఎందుకు జైల్లో ఉంటున్నారు అంటే ఇదే క్రూరమైన మనస్తత్వం వలన. ఎవరినో హత్య చేసి పారిపోదాం అనుకుంటే పోలీసులు పట్టుకొని వాళ్ళందరినీ కూడా జైల్లో వేశారు. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి నేను విశదంగా చెప్తాను. అంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో, అంటే ఇండోర్లో ఒక మహిళ నవవధువే, అంటే పెళ్ళైన నెలకే చంపేయడము, గద్వాల్లో ఒకరు చంపేయడము, ఇట్లా చాలా చోట్ల అన్నమాట. వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్లో కొందరు ఎందుకు చేస్తున్నారు అంటే ఇదే అనమాట. పెళ్ళైన భర్తతో కాకుండా ఇంకొకరి ప్రేమికునితో జీవితం గడపాలని హైదరాబాదులో అయినా ఇంకో చోట ఎక్కడైనా కూడా ఇదే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్ను నేను మీకు వివరిస్తాను. మీలో కొద్దిమందికి తెలిసే ఉంటుంది, చిత్రలేఖాదేవి అని, తర్వాత మైథిలి ఠాకూర్ అని మహిళలు ఇద్దరు చిన్న వయసు నుంచే వాళ్ళ సాధన చేసి ప్రసిద్ధి చెందారన్నమాట. చిత్రలేఖాదేవి భాగవతంలో, మైథిలి ఠాకూర్ అనే మహిళ పాటలు పాడుతూ రకరకాలుగా భోజ్పురి కానీ, లేకుంటే మరాఠీ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, రకరకాల భాషల్లో పాటలు పాడుతూ అందరి ప్రజలకు అంత వినోదం ఇస్తూ ఆవిడ ఈ మధ్యనే ప్రసిద్ధి చెందిన తర్వాత ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అంటే ప్రజలు ఎన్నిక చేశారన్నమాట. ఈవిడ చిత్రలేఖాదేవి కూడా అంతేనమాట. చిన్న వయసు నుంచే భాగవతం చెప్తూ ప్రసిద్ధి చెంది, అంటే ఒకరేమో హర్యానాకు చెందిన వాళ్ళు, ఇంకొకరు మైథిలి ఠాకూర్ ఏమో బీహార్కు చెందిన ఆవిడ. వీళ్ళిద్దరూ అలా ప్రసిద్ధి చెందారు. తర్వాత చెప్పే మహిళలు ఎటువంటి వాళ్ళంటే, 1 నెల లోపలనే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భర్తలను హత్య చేశారు. అంటే ఎవరితోనో, అంటే ప్రియునితో జీవితము సాగించాలని చెప్పేసి పెళ్లి చేసుకున్న వాడిని స్వర్గానికి పంపారన్నమాట. ముందుగా నేను అత్యంత క్రూరమైన మహిళ గురించి చెప్తాను. భావన్ ఖేరి అనే గ్రామం, అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ షబ్నం అనే మహిళ సలీం అనే అతన్ని ప్రేమించింది. వీళ్ళ కుటుంబంలో 8 మంది ఉన్నారు, ఈమె కాక ఇంకా 7 మంది. అంటే వీళ్ళ ఆదాయం బాగుంది, కానీ ఆ సలీం అనే మెకానిక్ ఏ విధమైన ఆదాయం లేదు, చాలనంత ఆదాయమే ఉంది అనమాట. బయటికి వెళ్ళి ఆయన పెళ్లి చేసుకొని జీవితం గడపాలంటే చాలా కష్టము అని క్రూరంగా ఆలోచన చేసి ఏం చేసింది, ఈమె కుటుంబంలో 8 మంది ఉన్నారు కంటే ఈమె కాక 7 మంది, వాళ్ళందరికీ మత్తు మందు ఇచ్చి రాత్రి అందరినీ చంపేసింది.
అంటే గొంతు కోసింది అనమాట. ఎంత క్రూరమో చూడండి. ఎవరిని ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులను, అన్న కొడుకును, వదినను, ఇంకొకరిని, ఇట్లా 7 మందిని చంపేసింది. 7 మందిని చంపేసిన తర్వాత డ్రామా అనమాట. దొంగలు వచ్చి నన్ను కొట్టారు, వీళ్ళందరినీ చంపేశారు అని. తర్వాత పోలీసులు వాళ్ళ చుట్టాలు అంతా కూడా నిజం చెప్పారు. సలీం అనే అతన్ని ప్రేమించింది, ఆయన వస్తుంటాడు అప్పుడప్పుడు అని. ఆయన విచారిస్తే అవును మేమే చంపామని ఒప్పుకున్నారు. తర్వాత జడ్జి గారు ఏం చేశారు, ఈమెకు శిక్ష వేశారు. ఏంటి, మరణశిక్ష. ఇంకా అమలు పరచలేదు. ఎప్పుడో 2008లో జరిగింది ఇది కేసు. ఇంకా మరణశిక్ష అమలు పరచలేదు. తర్వాత ఆమె అంతకుముందు హత్య చేసినప్పుడు 2 నెలలు గర్భవతి అన్నమాట. తర్వాత బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబు కూడా చాలా పెద్ద అయింటాడు, 16 సంవత్సరాలు అన్నమాట. ఇంకా ఈమె మాత్రం జైల్లోనే ఉంది. ఉరి తీస్తేగిన ఈమె మొట్టమొదటి మహిళ అన్నమాట. ఈ మన రాజ్యాంగము వచ్చిన తర్వాత ఉరి తీయబడే మొదటి మహిళ అవుతుంది. కానీ ఇంకా 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 అంటే ఆమె సహజంగా చనిపోవాలనో లేక ఏంటో ఇంకా ఉరి తీయలేదు. మన దేశంలో ఇదే కదా, ఇది ఏదో చట్టం ఇంకా 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 నిదానంగా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడవుతుందో అమలు పరుస్తారో తెలియదు. అంటే ఎంత క్రూరమైన మహిళ అయినా కూడా ఇంకా జీవించే ఉంది చూడండి. ఆమె ఎంతమందిని 7గురిని చంపేసింది. ఇది ఎవరినో పెళ్లి చేసుకోవాలని అన్నమాట. ఇప్పుడు కొందరు మహిళలు ఎటువంటి క్రూరమైన వాళ్ళో వివరిస్తాను. ఒకరేమో నెల రోజుల లోపల భర్తను చంపితే, అంటే పెళ్ళైన నెల రోజుల లోపలనే. ఇంకొక మహిళ పెళ్ళైన 2 నెలల్లో చంపితే, ఇంకా కొందరు పెళ్ళైన 3 నెలల లోపలనే భర్తను చంపేశారనమాట. అంటే ప్రియునితో జీవితం సాగిద్దాము అనుకొని భర్తను చంపేశారు. వెంకటేశ్వరరావు అని ఇక్కడ జూబిలీ బస్ డిపోలో మెకానిక్గా పనిచేసే ఆయన, సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఆయనకు పెళ్ళి అయిపోయింది. సాంఘీ టెంపుల్, సాంఘీ గుడికి అక్కడ పోయేసి వస్తుంటే ఎల్బీ నగర్ దగ్గర అటకాయించేసి ప్రేమికునితో కలిపి ఆ సౌజన్య అనే మహిళ చంపేసింది. తర్వాత మీకు అంతా తెలుసు సెన్సేషనల్ కేసు. సోనం అనే ఇండోర్ మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత 10 రోజుల లోపలనే అక్కడ మేఘాలయకి తీసుకెళ్ళి భర్తను చంపేసింది. అది ఎంతటి ఘోరమో చూడండి. తర్వాత ఇంకొక సెన్సేషనల్ కేసు ఏంటి, ఇక్కడ గద్వాల్లో వరుడు, ఆమె వధువు ఏమో కర్నూలు. వాళ్ళది ఎంత అసహ్యమైన జీవితం అంటే, తల్లి కూతురు ఒకరితోనే సంబంధం పెట్టుకొని మళ్ళీ వాడిని పెళ్లి చేసుకుందాము రెండోసారి అనుకొని భర్తను వెంటనే నెల రోజుల లోపలనే చంపేసింది. అంటే వీళ్ళకి ఎవరు స్ఫూర్తి, ఎవరు ఏదైనా సలహా తీసుకుంటారా అనేది ఏం లేదన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య రాజస్థాన్లో జనవరి 30న వరుణి పేరు ఆశిష్ రాజ్పుట్, వధువు పేరు అంజలి అన్నమాట. వీళ్ళకు గొడవలు వచ్చినాయని చెప్పేసి దూరంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ కలిపారు. శ్రీగంగా నగర్లో సాయంత్రము అట్లా నడక వ్యాయామం కోసం వెళ్తూ అంజలి ఏం చేసింది, ఆ ప్రియుణ్ణి తర్వాత ఇంకా కొందరిని పిలిపించుకొని వచ్చి భర్త ఆశిష్ రాజ్పుట్ను చంపేసి డ్రామా ఎవరో వచ్చి చంపేశారు అని. ఈ కేసులన్నీ ఉన్నాయి. నేను చెప్పాను కదా, గద్వాల కేసు కానీ, లేకపోతే ఇండోర్ మహిళ కేసు కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉన్న సౌజన్య కానీ, వీళ్ళంతా ఏంటి, చంపిన తర్వాత డ్రామా అనమాట. ఎవరో వచ్చి చంపారు, ఎవరో వచ్చి మా మీద దాడి చేశారు అని తప్పించుకొని ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఏంది కూలంకషంగా వెరిఫై చేస్తే ఏమైంది, వీళ్ళకు ఇంకో ప్రియుడు ఉన్నాడు. ఆ ప్రియునితో వాళ్ళు జీవితం సాగించాలని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న భర్తనే చంపేసి పైలోకానికి పంపించేశారు. వీళ్ళు ఎంత క్రూరమైన మహిళలో మీరు ఆలోచన చేయండి. అంటే పెళ్లి చేసుకోకముందే వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా, మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత నెల రోజుల లోపలనో 2 నెలల లోపలనో భర్తను చంపాల్సిన అవసరం ఏముంది. ఇంకొక ఇండోర్ మహిళ అయితే 10 రోజుల లోపలనే చంపేసింది. అంటే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాను, నా భార్యతో నేను కొత్త ఇల్లు కట్టుకుంటాను, లేకుంటే జీవితం సాఫీగా సాగుతుంది అనుకొని కలలు కనే వాళ్ళకు మాత్రం ఇది చాలా బిగ్ షాక్, అంటే పెద్ద షాక్ అన్నమాట. మహిళలకు చాలా ధైర్యం ఉంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే అది చెడ్డ పని చేయడంలో వాళ్ళు ఏమాత్రం వెనక్కు పోకుండా వాళ్ళు ముందుకెళ్ళేసి వాళ్ళు సాధించదలుచుకున్న పనిని పూర్తి చేస్తున్నారు.
ఇప్పుడు సంగారెడ్డి దగ్గర అమీన్పూర్, అక్కడ రజిత అనే మహిళకు 3 పిల్లలు. చెన్నయ్య భర్త పేరు. ఎప్పుడో 10వ తరగతి క్లాస్మేట్ను కడవనీకి వెళ్ళి ఇంకా ఆయనతో మళ్ళీ జీవితం సాగించాలా అంటే, ఈమెకు పెళ్ళై కూడా 10-20 సంవత్సరాలు అవుతుంది. 3 పిల్లలు అంటే ఆలోచన చేయండి. పెద్ద పిల్లలకు 12 సంవత్సరాలు అంటే ఈమెకు దాదాపు 15 సంవత్సరాల కిందట పెళ్ళి అయి ఉంటుంది. మళ్ళీ వెనక్కు పోయి అక్కడ శివ అనే అతనితో జీవితము పంచుకోవాలి అంటే ఆయన ఏమన్నాడు, పిల్లలు వద్దు నాకు, నీకు మొదటి భర్త ద్వారా కలిగిన పిల్లలు అక్కడే వదిలేసేయంటే అట్లా వదిలేయకుండా వాళ్ళకు ఆహారంలో విషం ఇచ్చి చంపేసింది. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఒక మహిళ ఏంటి, అక్కడ మీరట్లో ఉత్తరప్రదేశ్లో అక్కడ మహిళ ఏంటి, ఆమె కూడా అంతే. సాహిల్ అనేవాడిని రెండోసారి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి, భర్త పేరు సౌరవ్ రాజ్పుట్, ఆయన ప్రైవేటు నౌకలో పనిచేస్తున్నాడు అనమాట. ఇంటికి వచ్చినప్పుడు ఏంటి, ఆ ప్రియునితో కలిసి సాహిల్ అనే ఆయనతో, సాహిల్ శుక్లా ఆయనతో కలిసి ఆయన భర్తను చంపేసింది. చంపేసిన తర్వాత ఎక్కడన్నా పడేస్తే మళ్ళీ శవం పోలీసులు కనుక్కుంటారని చెప్పి ఇంట్లోనే ఒక పెద్ద డ్రమ్ము తీసుకొచ్చి ఆయన అక్కడ ఆ డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేసేసి సీల్ చేసేసినారు. కూతురు ఉన్నది, ఆ కూతురు పోలీసులకు చెప్పింది. సౌరభ్ వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి ఇంట్లో వెతికారు. వెతికితే ఎక్కడున్నాడు మీ నాన్న అంటే ఆమె డ్రమ్ము చూపెట్టింది, చిన్న పాప. అప్పుడు డ్రమ్మును వాళ్ళు మిషన్తో చీల్స్తే ఆ డ్రమ్ములో శవం ఉంది అనమాట. ఇప్పటికే ఆవిడ గర్భవతి కూడా. జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకొక పాపకు జన్మనిచ్చింది. వీళ్ళు ఏమంటారు ఇప్పుడు, అత్తమామ ముస్కాన్ రస్తోగి అనే మహిళ అత్తామామలు ఏమంటారు, ఆ పాప అసలు మా కొడుకు పుట్టిందో లేదో DNA టెస్ట్ చేయాలి, అప్పుడే మేము ఆ పాప యొక్క సంరక్షకులుగా మేము ఉంటాము, మాకు అంతవరకు సంబంధం లేదని చెప్పారన్నమాట. ప్రియుని కోసం తల్లిదండ్రులు కానీ, సోదరుని కానీ, భర్తను కానీ, పిల్లలు కానీ చంపిన మహిళ జైల్లో ఉంటుంది. కానీ ఈ చనిపోయిన వారి మీద ఆధారపడిన వాళ్ళు ఎంత ఘోరమైన బతకాల్సి వచ్చిందంటే, అసలు అనాథలుగా చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరు పట్టించుకోరు. అసలు తల్లిదండ్రులు ఉంటేనే జీవితము చాలా నరకంగా ఉంటుంది అనుకోండి. అటువంటి అప్పుడు తండ్రి చనిపోయి తల్లి జైల్లో ఉండి ఈ పిల్లలు ఏ విధంగా బతుకుతారో మీరే ఆలోచన చేయండి. పోనీ తాత అవ్వ కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా కూడా చుట్టాలు ఉంటారనుకోండి, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళ జీవితం కూడా మధ్యలోనే ఆగిపోవచ్చు. కాబట్టి వీళ్ళు ఆవేశంతో ఏదో హత్యలు చేస్తున్నారు కానీ ఎందరి జీవితాలను నాశనం చేస్తున్నారు. తర్వాత సమాజంలో జరుగుతున్న విషయాలపైన నేను ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.